ఒక కొడుకు బాధను చూడలేక తండ్రి క్రియేట్ చేసినటువంటి ఒక గొప్ప నెట్వర్క్ పేరే చిత్రగుప్తుడు. ఎవ్వరైనా మరణం ఒడిలో సేదదీరాల్సిందే. మనం తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. తెలియకుండానే అందులో కొన్ని పాపాలు కూడా ఉంటాయి. ఎవ్వరికీ తెలీదు అనుకుంటాం కానీ అదంతా ఒక భ్రమ. మనలోనే ఒక ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పనికి ఒక లెక్క చిట్టా తయారు చేస్తూ ఉంటారు. ఆ ప్రాణి పేరే చిత్రగుప్తుడు అని గరుడ పురాణం చెబుతోంది. మన పౌరాణిక గాథల ప్రకారం మానసపుత్రులు వశిష్ఠ, నారద, అత్రులతో పాటుగా మాయ, కామం, యమధర్మ, భరత ఇలా ఎందరికో జన్మనిచ్చినటువంటి బ్రహ్మకు చిత్రగుప్తుడు సైతం సంతానమే తెలుసా? పుట్టినవారు ఎవ్వరైనా మృత్యు ఒడిలో ఏనాటికైనా సేద తీరాల్సిందే. మరి మరణం తరువాత ఏమో స్వర్గానికో నరకానికో అంటూ ఉంటారు. నరకలోకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యమధర్మరాజు ఒకరోజు చాలా గందరగోళంగా ఉన్నారట. పాపాలు చేసి చనిపోయిన వారి ఆత్మలతో పాటు పుణ్యాలు చేసినటువంటి వారి ఆత్మలు కూడా తన వద్దకు వస్తూ ఉండటంతో కొంత అనిశ్చిత. కొడుకు బాధను బ్రహ్మగారు అర్థం చేసుకున్నారు. అప్పుడే ఒక ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ లేకపోవడం వల్ల నా కొడుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి దానికి పరిష్కారం వెతికేటువంటి క్రమంలో 11,000 సంవత్సరాలు ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయారంటే బ్రహ్మగారు. ధ్యాన ముద్రలో ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఆజానుబాహుడు కనిపించారట. చేతిలో పుస్తకం, పెన్ను, నడుం భాగంలో కత్తి ఉంది ఆయనకి. అప్పుడు బ్రహ్మ, పురుషా నీవు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడిగితే, మీ చిత్రంలో గుప్తంగా ఉన్నాను, అదే మీ శరీరంలో రహస్యంగా ఉన్నాను అని అన్నారట. అప్పుడు చేయబడింది నామకరణం చిత్రగుప్త అని. అప్పుడే వచ్చింది వరం కూడాను. అదే పేరుతో వెలుగొందుతావు, జీవుల శరీరాల్లో తలదాచుకొని వారి మంచి చెడుల గురించి తెలుసుకొని పాపాత్మలకు శిక్షలు పడే విధంగా కృషి చేస్తూ ఉంటావు అని చెప్పి ఆశీర్వదించారట బ్రహ్మగారు.